హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టోరీ అనుమానమేలరా అవధులు లేని ప్రేమ నాదిరా ఎపిసోడ్ 1. అనుమానాన్నే హక్కుగా భావించే భర్తని భార్య తన ప్రేమతో ఎలా మార్చుకుంది అనేదే ఈ కథాంశం. ఇంకెందుకు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆకాశం నిర్మలంగా ఉంది. సాయంత్రపు సూర్యకిరణాలు కిటికీ తెరల గుండా గదిలోకి వచ్చి వెలుగుల ముగ్గులు వేసేస్తున్నాయి. ఆ కొత్తింట్లో అప్పుడే అడుగుపెట్టిన కొత్త పెళ్లి కూతురు రాధ తన పట్టుచీర కుచ్చులను సవరించుకుంటూ అద్దం ముందు నిలబడింది. మెడలో మెరుస్తున్న మంగళసూత్రం, నుదుటిన ఎర్రని సింధూరం ఆమె ముఖానికి ఒక కొత్త కళను, అందాన్ని తెచ్చాయి. రాధ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. చదువుకుంది, విలువల మధ్య పెరిగింది. తన భర్త కిరణ్ తనను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడని ఆమె నమ్మకం. కిరణ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్గా పనిచేస్తున్నాడు. చూడటానికి ఆకర్షణీయంగా, చురుగ్గా ఉంటాడు. పెళ్లికి ముందు జరిగిన కొన్ని పరిచయాల్లోనే రాధా మనసు గెలుచుకున్నాడు. కానీ కిరణ్ వ్యక్తిత్వంలో పైకి కనిపించిన ఒక చీకటి కోణం ఉంది. అదే అభద్రతా భావం. ఆ అభద్రతే క్రమంగా అనుమానంగా మారి ఒక విషవృక్షంలా ఎలా ఎదుగుతుందో రాధకప్పుడు తెలియదు. పెళ్ళైన మొదటి వారం రోజులు ఒక మధుర స్వప్నంలా గడిచాయి. కిరణ్ రాధను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఆమెకు నచ్చిన వంటలు చేయించడం, సాయంత్రం వేళల్లో బయటకు తీసుకెళ్లడం చేసేవాడు. అయితే ఆ ప్రేమలో ఒక రకమైన సామ్యవాదం, పొసెసివ్నెస్ దాగి ఉండేది. అది రాధ గమనించలేదు. ఒకరోజు సాయంత్రం రాధ బాల్కనీలో నిలబడి పక్కనే ఉన్న పార్క్లో ఆడుకుంటున్న పిల్లలను చూస్తూ నవ్వుతోంది. కిరణ్ ఆఫీస్ నుంచి వచ్చి ఆమెను అలా చూశాడు. అంతే, అతని మనసులో మొదటిసారి ఒక చిన్న ప్రశ్న ఉదయించింది. తను ఎవరిని చూసి నవ్వుతోంది? కేవలం పిల్లలనేనా, లేక అక్కడెవరైనా వేరే వాళ్ళు ఉన్నారా అని లోపల మదనపడ్డాడు కిరణ్. లోపలికి వచ్చి రాధను గట్టిగా హత్తుకున్నాడు. ఏం చూస్తున్నావు రాధా అంత దీక్షగా అన్నాడు కిరణ్ పలకరింపుగా. అక్కడ పిల్లలు ఎంత ముద్దుగా ఆడుకుంటున్నారో చూడండి కిరణ్. ఆ చిన్న పాప అచ్చం బొమ్మలా ఉంది కదా అంది రాధ ఎంతో అమాయకంగా. కిరణ్ బయటకు చూశాడు. అక్కడ పిల్లలతో పాటు కొందరు యువకులు కూడా ఫుట్బాల్ ఆడుతున్నారు. వాళ్ళని చూడగానే కిరణ్ ముఖం కొంచెం మారింది. సరేలే, లోపలికి రా, బయట గాలి ఎక్కువగా ఉంది, జలుబు చేస్తుంది అని ఆమె చేయి పట్టుకుని లోపలికి లాగాడు కిరణ్. రాధకు అది కేవలం తనపై ఉన్న శ్రద్ధ అనిపించింది. మరో 2 రోజుల తర్వాత రాధ తన పాత కాలేజ్ స్నేహితురాలు లతతో ఫోన్లో మాట్లాడుతోంది. చాలా రోజుల తర్వాత మాట్లాడడంతో ఇద్దరూ నవ్వుతూ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. కిరణ్ ఆ సమయంలో పక్క గదిలో ఉన్నాడు. రాధ నవ్వుతున్న శబ్దం అతనికి వినబడుతుంది. ఎవరు రాధా ఫోన్లో అని అడిగాడు లోపలికి వస్తూ. నా కాలేజ్ ఫ్రెండ్ లతా కిరణ్, తనకి పెళ్ళి ఫిక్స్ అయిందంట, ఆ విషయమే చెప్తోంది అంది రాధ. లతనా? నిజంగానే లతనా, లేక ఇంకెవరైనా? కిరణ్ గొంతులో స్వల్ప మార్పు. రాధ ఒక్క నిమిషం ఆశ్చర్యపోయింది. మీకేం నా మీద అనుమానంగా ఉందా? ఇదిగోండి, కావాలంటే మాట్లాడండి అని ఫోన్ అందించబోయింది. వెంటనే కిరణ్ సర్దుకుని, అబ్బే అదేం లేదు, ఊరికే అడిగాను, ఈ రోజుల్లో ఫోన్లు నమ్మలేం కదా అందుకే అని నవ్వేసి వెళ్ళిపోయాడు. కానీ ఆ రాత్రి కిరణ్కు నిద్ర పట్టలేదు. రాధ గాఢ నిద్రలో ఉన్నప్పుడు మెల్లగా ఆమె ఫోన్ తీసుకున్నాడు. లాక్ తీయడానికి ప్రయత్నించాడు. కానీ రాధ తన పుట్టినరోజునో లేక పెళ్లి రోజో పాస్వర్డ్గా పెట్టుంటుందని ఊహించి ప్రయత్నించాడు. లాక్ ఓపెన్ అయింది. కాల్ హిస్టరీ చూశాడు. లతా పేరుతో ఉన్న నెంబర్ నుంచి వచ్చిన కాల్ సుమారు అరగంట సేపు ఉంది. మెసేజ్ బాక్స్ వెతికాడు. అనుమానించదగ్గదేమీ కనిపించలేదు. ఊపిరి పీల్చుకున్నాడు. కానీ మనసులో ఒక రకమైన అసంతృప్తి. తనేమైనా డిలీట్ చేసి ఉంటుందా అనే ఆలోచన అతన్ని వదలలేదు. రోజులు గడుస్తున్నాయి. కిరణ్ ప్రవర్తనలో మార్పులు రాధ గమనిస్తూనే ఉంది. తను ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే రాధ ఫోన్ ఎక్కడుందో చూస్తాడు. రాధ డ్రెస్సింగ్ స్టైల్ మీద కూడా కామెంట్స్ చేయడం మొదలుపెట్టాడు. రాధా, ఈ కుర్తా నీకు మరీ టైట్గా ఉన్నట్టు లేదు,
బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం పద్ధతిగా ఉంటే బాగుంటుంది కదా, మన చుట్టుపక్కల జనం ఎలాంటి వాళ్ళో నీకు తెలియదు అన్నాడు ఒకరోజు. రాధ ఆశ్చర్యపోయింది. ఇది నేను కాలేజ్లో ఉన్నప్పుడు కుట్టించుకున్నదే కిరణ్, ఎప్పుడూ లేనిది ఇప్పుడేంటి ఇలా అంటున్నారు అంది. అప్పుడు వేరు ఇప్పుడు వేరు కదా, ఇప్పుడు నువ్వు ఒకరి భార్యవి, నీ నీ గౌరవం నా గౌరవం అని గంభీరంగా చెప్పి వెళ్ళిపోయాడు కిరణ్. రాధకు అది ఒక రకమైన బంధనంలా అనిపించడం మొదలైంది. తను ఎవరితో మాట్లాడినా ఎక్కడికి వెళ్ళినా కిరణ్కు రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది ప్రేమ వల్ల వచ్చే బాధ్యత అనుకోవాలా, లేక తన మీద నమ్మకం లేక చేస్తున్నాడా అని రాధ మదనపడడం మొదలుపెట్టింది. నిజానికి కిరణ్ ఇలా ఉండడానికి ఒక కారణం కూడా ఉంది. అతని చిన్నతనంలో తన తండ్రి తన తల్లిని నిరంతరం అనుమానించడం అతను చూశాడు. చిన్న చిన్న విషయాలకే ఇంట్లో గొడవలు జరిగేవి. ఆడవాళ్ళను నమ్మకూడదు, వాళ్ళెప్పుడు ఏదో ఒకటి దాస్తారు అనే మాటలు అతని సబ్ కాన్షియస్ మైండ్లో నాటుకుపోయాయి. అందుకే రాధా లాంటి దేవత లాంటి భార్య దొరికినా ఆమె తనను వదిలి వెళ్ళిపోతుందేమో, లేదా తనను మోసం చేస్తుందేమో అనే ఒక తెలియని భయం అతన్ని వెంటాడుతోంది. ఆ భయమే అనుమానం అనే ముసుగు వేసుకుని రాధని ఇలా అనుమానించేలా చేస్తుంది. ఒక శనివారం మధ్యాహ్నం కిరణ్ ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళాడు. రాధ ఒంటరిగా ఉంది. అప్పుడే తలుపు బెల్ మోగింది. చూస్తే కొరియర్ బాయ్. మేడం, కిరణ్ గారి పేరు మీద పార్సిల్ ఉంది, సైన్ చేయండి అన్నాడు కొరియర్ బాయ్. రాధ సంతకం చేసి పార్సిల్ తీసుకుంది. అతను వెళ్ళిపోయాక ఆ పార్సిల్ను టేబుల్ మీద పెట్టి తన పనిలోకి వెళ్ళిపోయింది రాధ. సాయంత్రం కిరణ్ వచ్చాడు. టేబుల్ మీద ఉన్న పార్సిల్ చూశాడు. ఇదెవరు తీసుకున్నారు అని అడిగాడు కిరణ్. నేనే కిరణ్, కొరియర్ అతను వస్తే తీసుకున్నాను అంది రాధ వంటింట్లో నుంచి వస్తూ. అతను లోపలికి వచ్చాడా? కిరణ్ ప్రశ్నలో తీవ్రత పెరిగింది. లేదు కిరణ్, బయట నుంచే ఇచ్చాడు. మరిక్కడ సంతకం నీదేనా? అతను నీకు తెలుసా అన్నాడు కిరణ్. రాధ షాక్ అయింది. కిరణ్, మీకేమైనా పిచ్చా? కొరియర్ అతనికి నాకు సంబంధం ఏంటి? సంతకం అడిగితే చేశాను, దానికి కూడా ఇంత వివరణ ఇవ్వాలా అని కొంచెం గట్టిగానే అంది. ఆ రోజు రాత్రి వాళ్ళ మధ్య పెద్ద గొడవ జరిగింది. కిరణ్కు కోపం వస్తే తను ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియదు. అనుమానించడం భర్తగా నా హక్కు రాదా? ఎందుకంటే నిన్ను కాపాడుకోవాల్సింది నేనే. ఈ సమాజం మంచిది కాదు, నువ్వు చాలా అమాయకురాలివి అన్నాడు. రాధ కళ్ళలో నీళ్లు తిరిగాయి. నన్ను కాపాడుకోవడం అంటే నన్ను నమ్మకపోవడమా? నేనెవరితోనైనా మాట్లాడితే అది తప్పుగా ఎలా కనిపిస్తుంది మీకు? మన పెళ్ళై 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే నా క్యారెక్టర్ మీద మీకు నమ్మకం లేదా అని ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. ఆ రాత్రి ఇద్దరి మధ్య మాటలు లేవు. కిరణ్ సోఫాలో పడుకున్నాడు. అతని మనసులో ఒక పక్క బాధ, ఇంకో పక్క తను చేస్తున్నది సరైనదే అన్న భ్రమ. రాధ గదిలో మంచం మీద పడుకొని ఆలోచిస్తుంది. తన జీవితం ఇలా అవుతుందని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. తన అమ్మా నాన్నలు ఎంతో నమ్మకంతో కిరణ్ చేతిలో తనను పెట్టారు. కానీ ఇక్కడ తన ప్రతి అడుగును ప్రతి చూపును కిరణ్ లెక్కగడుతున్నాడు. ఆమెకు అర్థమైంది ఒకటే, కిరణ్ మనసులో ఏదో లోతైన సమస్య ఉంది. అది కేవలం తన మీద కోపం కాదు, అది ఒక వ్యాధి. ఈ వ్యాధికి చికిత్స కోపం కాదు, ఓర్పు అని ఆమె మెల్లగా గ్రహించడం మొదలుపెట్టింది. కానీ ఆ ఓర్పుకి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. మరుసటి రోజు ఉదయం కిరణ్ ఆఫీస్కు వెళ్తూ కనీసం రాధా ముఖం కూడా చూడలేదు. రాధా మాత్రం అతనికి టిఫిన్ బాక్స్ సిద్ధం చేసి టేబుల్ మీద పెట్టింది. కిరణ్ వెళ్ళిపోయాక ఆమె కిటికీ దగ్గర నిలబడింది. బయట ప్రపంచం ఎంతో విశాలంగా ఉంది, కానీ తన ప్రపంచం మాత్రం ఒక చిన్న అపార్ట్మెంట్లో అనుమానపు గోడల మధ్య బందీ అయిపోతున్నట్టు ఆమెకు అనిపించింది. కథ ఇప్పుడే మొదలైంది. కిరణ్ అనుమానం కేవలం చిన్న చిన్న విషయాలకే పరిమితం కాలేదు. ముందు ముందు ఇది రాధా ఉద్యోగం మీద, ఆమె కుటుంబ సభ్యుల మీద, చివరికి ఆమె ఆత్మ గౌరవం మీద కూడా దాడి చేయబోతోంది. కానీ రాధ పడిపోవడానికి సిద్ధంగా లేదు.
తన ప్రేమతో ఆ అనుమానపు ముళ్లను తొలగించే దిశగా ఆమె ఒక మౌన యుద్ధాన్ని ప్రారంభించబోతోంది. ఆ యుద్ధంలో గెలుపెవరిదో తెలుసుకోవాలి అంటే స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలుపగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ లిజనింగ్. నేను మీ అనుష కృష్ణ సైనింగ్.